ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ కూడా జెనీలియా అంటే కుర్రకారు పడిచేస్తారు. అంతటి క్రేజ్ ఉంది ఈ అమ్మడుకు. 2012లో నా ఇష్టం అనే సినిమా తర్వాత నితేష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకొని జెనీలియా ఆ తర్వాత సినిమాలకు పులి స్టాప్ పెట్టింది. అదే తన చివరి సినిమా. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన జెనీలియా మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది అన్న వార్తలు తెలుగు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక విషయం ఏమిటంటే టాలీవుడ్లోని ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా నా ఇష్టం తర్వాత సినిమాలు చేయడం మానేసింది. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకొని 2 పిల్లలకి తల్లి అయిన జెనీలియా ఇప్పటికీ హాసినిగానే అందరి మదిలో ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన భర్తతో కలిసి చేసే వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది జెనీలియా. అంతేకాదు ఇటీవల తన భర్తతో కలిసి ఒక సొంత చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేసింది. అలాగే తన భర్తతో కలిసి మరాఠీలో వేద్ అనే ఒక సినిమా కూడా చేసింది. తెలుగులో మజిలీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా వాళ్ళకి బాగా నచ్చడంతో మరాఠీలో దీన్ని వేద్ అని సినిమాగా రీమేక్ చేశారు. అలా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు జెనీలియా జంట. అయితే ఇదివరకే మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను అని చెప్పిన జెనీలియా ఒకానొక సమయంలో మంచి పాత్రలో చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తానని చెప్పింది. మరి జెనీలియాకి తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎప్పుడొస్తాయో చూడాల్సి ఉంది. అయితే జెనీలియా వచ్చిన హీరోయిన్గా చేస్తుందా లేదా సైడ్ క్యారెక్టర్ చేస్తుందా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. నిజానికి జెనీలియా కంటే సీనియర్ హీరోయిన్స్ అయిన త్రిషా నాయక్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. కానీ జెనీలియా మాత్రం వీళ్లకు వెనకబడి ఉంది.